రైట్. యా, మోడీకి ఓటమి భయమాట. అయ్యో రేవంత్ రెడ్డి ఎంత పనేనా నీకు. చూడు ఫోటోలు ఎవరున్నారు చూడు వాళ్ళ. ఎవరు? సునీత మహేందర్ రెడ్డి. అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమి సర్కారే. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. 10 ఏళ్ళు వారిని చూశారు, ఇక కాంగ్రెస్ ను దీవించండి. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది. పసుపు బోర్డు ఏర్పాటు జీవోలో నిజామాబాద్ పేరేది. బండిని గుండును ప్రజలు నమ్మరు, బండిని గుండును ప్రజలు నమ్మరు. ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్లో కాంగ్రెస్ సభలు ఎన్ని ఉన్నాయి కదన్నా. నా స్ట్రైట్ ఒక్కటే ఒక క్వశ్చన్, ఇలా పిఎం క్యాండిడేట్ అవ్వడు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అవ్వడు, ఇండి కూటమికి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అవ్వడు. అన్ని రకాల పార్టీలు అన్ని కలిపి రాహుల్ గాంధీ మా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని ఒక్క మాట చెప్పండి. అవును, ఇక్కడ విషయం ఏంటంటే, చాలా కామెడీ విషయం ఏంటంటే, జీవన్ రెడ్డిని కేంద్ర మంత్రి చేసే బాధ్యత నాది అంటున్నాడు. అసలు ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? రాహుల్ గాంధీ చెప్పిండు స్వయాన. రాహుల్ గాంధీ వాళ్ళకి 150 దాకా అని చెప్పిండు బీజేపీకి. బీజేపీ 170 దాకా వస్తే వచ్చిన అభిషాలు మేము కూడా ఎక్కువ చెప్పినాం. 170 వస్తాయి కదా, ఎన్ని కావాలి? ఇంకొక 100 కావాలి. ఎక్కడెక్కడ వస్తే క్లియర్ అయిపోయాం మేము. వాస్తవంగా అక్కడికి 270 దాటుతున్నది. మీరు రాహుల్ గాంధీ చెప్పి మళ్ళీ బీజేపీ అధికారులకు వస్తే రాహుల్ గాంధీ చెప్పింది కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నిన్న జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రి చేస్తా అని చెప్పేసి అన్నాడు కదా. ఇంకొకటి ఏంది, కేంద్ర మంత్రి అంటే ఎట్లా? వ్యవసాయ శాఖ మంత్రిని చేసి వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి అంటాడు. అంటే డిసైడ్ చేస్తున్నాను అసలు ఎట్లా? పసుపు బోర్డు అనేది వ్యవసాయ శాఖ కిందికి వస్తుందా? అది కమర్షియల్ సంబంధించినటువంటి పంట, అది వ్యవసాయ శాఖ కిందకి రానే రాదు. అది కామర్స్ డిపార్ట్మెంట్ సంథింగ్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉంటుంది, దాని కిందికి వస్తుంది పసుపు. వాస్తవంగా గాసోయి కూడా లేదు, సీఎంగా ఉన్నాడు, గాసోయి కూడా లేదు ఆయనకి. ఏం చెప్తాం ఇక? అక్కడికి పోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. రేపు నాకు తెలిసి ఇవాళ నేను నైట్ ధర్మపురం అనేది ప్రెస్ మీట్, దీని మీద ఇజ్జత్ మనం మొత్తం తీస్తాడు ఆయన. చెప్పాలి పోనీ అంతవరకు ఉన్నాడు మంచిగా. ఇదేందుకు స్టేట్మెంట్ బండిని గుండును ప్రజలు నంబరంటే? కరీంనగర్ ఒకసారి చూసిరా, కరీంనగర్ క్యాండిడేట్ లేకపోయా? అసలు కరీంనగర్ కాంగ్రెస్ మీరు అభ్యర్థిని పెట్టారు ఇంతవరకు. వీళ్ళు పెట్టారు, వీళ్ళ అభ్యర్థి మాత్రం పోయి అడ్వాన్స్ గా నిన్న వేసి వచ్చిండు కదా ఆల్రెడీ. ఏది నామినేషన్, మళ్ళీ దానికి ఏంది వీళ్ళ మంత్రి. పోనీ అధిష్టానం నుంచి ఏదన్నా ప్రపోజల్ ఉన్నదా వీళ్ళకంటే? ఏం లేదు. పొన్నం ప్రభాకర్ తో కలిసిపోయి ఆయన పేరు ఏంది కాదన్నా, మొన్నటి దాకా మనం చెప్తా ఉన్నాం కదా, నేను నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి పేరు వెల్చర్ రాజేందర్. ఎవరు చెప్పినాడు పోయి ఇప్పుడు అభ్యర్థిత్వం ఆయనకైనా ప్రూవ్ చేసుకున్నాడు పోయి నామినేషన్ వేసి. చాలా కామెడీ. ఇంకా 3 సీట్లు మీరు 3 సీట్లు అనౌన్స్ చేయలే. రేపు ఎల్లుండే నామినేషన్ లాస్ట్ డేట్ ఉంది, ఇంకా వేయలేదు. మీరు మాట్లాడుతూ ఉన్నారు. రైట్. యా.